శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వస్తాం బాలగురవం బాబు. దేశంలోనూ రాష్ట్రంలోనూ మతతత్వం అంటూ కులాన్ని మతాన్ని ముందుకు తెచ్చి అన్నదమ్ముల మధ్య గొడవలు లేపి మారణ హోమాలు చేస్తున్న రాజకీయ పార్టీలను భూస్థాపితం చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న అన్న చందంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంటే హామీ ఇచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అందలం ఎక్కాక అన్నీ మరిచిపోయారని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఎక్కడ చూసినా భూ కుంభకోణాలు, రౌడీజాలు రాజ్యమేలిన విషయం మాటల్లో చెప్పలేనిది కాదంటూ, పోనీ ఈ ప్రభుత్వమైనా వాటికి అడ్డుకట్ట వేసి ప్రజలకు సుస్థిర పరిపాలన అందిస్తుందని అనుకుంటే ఆదిలోనే ఆశలు నిరాశలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ రేణిగుంట అధ్యక్షులు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తన భుజాలపైన వేసుకుని మంచి క్యాడర్ను రిక్రూట్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందిస్తూ కార్యకర్తలను బలోపేతం చేస్తూ తనదైన శైలిలో ప్రణాళికను రూపొందిస్తున్న వైఎస్ షర్మిల నాయకత్వం వర్ధిల్లాలంటూ 2029లో ఈ రాష్ట్రానికి సీఎం వైఎస్ షర్మిల అంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురవం బాబు అన్నారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరవడం జరిగింది. ఒకటి వెనకరా కరెక్ట్నే ఒక్క నిమిషం ఒకటి ఇచ్చి వెనకరాని లోని పత్రికా విలేకరులకు, సీనియర్ నాయకులు చిరంజీవి గారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ముందుకు రావడానికి ఒక ముఖ్యమైన ఒక ఉద్దేశం, ఈరోజు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క అధ్యక్షతన, అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పార్టీని విస్తృతంగా సమస్యలపైన పోరాటం చేసే విషయంలో కావచ్చు, అదేవిధంగా పార్టీ కేడర్ని తయారు చేస్తూ రాష్ట్ర కేడర్ దగ్గర నుంచి కిందనటువంటి బూత్ కేడర్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారు చేసి కాంగ్రెస్ పార్టీని దినదినాభివృద్ధి చెందిస్తూ ముందుకెళ్తూ ఉంది. అదే ఆశయంతోనే ఈరోజు కాళహస్తి నియోజకవర్గంలో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము మండలాధ్యక్షులని కొంతమందిని ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. అందులో ఈరోజు రేణిగుంట మండలానికి మండలాధ్యక్షుడిగా ఈరోజు రాహుల్ బోస్ అనేటటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ క్యాడర్ని పూర్తిగా బలోపేతం చేస్తూ ఈ యొక్క దేశం యొక్క పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో పోలు చూసినప్పటికీ ఇప్పుడు చూస్తున్నప్పటికీ చాలా పరిస్థితులు అవుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు దేశంలో మనం బ్రతుకుతున్నామా, లేకపోతే ఏం జరుగుతూ ఉంది, పాలన జరుగుతుందా, లేకపోతే భారత రాజ్యాంగం క్రైస్తవులకు బైబిల్ ఎలాంటిదో, ముస్లింలకు ఖురాన్ ఎలాంటిదో,
హిందువులకు భగవద్గీత ఎలాంటిదో వీటన్నిటికంటే మించి భారత రాజ్యాంగం భారతదేశ ప్రతి పౌరుడికి ఒక ముఖ్యమైనటువంటిది అని చెప్పి అదే మనకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పి మనందరికీ తెలుసు. ఈరోజు ఒక స్త్రీ ధైర్యంగా రాత్రనక పగలనక ధైర్యంగా నడిచిపోగలుగుతున్నారంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి శిక్ష, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకొని ఈరోజు దాని ప్రకారంగా మనము నడుచుకోవడం జరుగుతుంది, ప్రభుత్వాలు చేయడం జరుగుతుంది. కానీ దేశంలో ఈరోజు భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు తూట్లు పొడుస్తూ అసలు అతని పేరే తుడిచిపెట్టేలాగా చేయాలనే నిర్ణయంతో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన చూస్తూ ఉంటే చాలా భయమేస్తూ ఉంది. ఇంకన అతి త్వరలోనే వాళ్ళు పూర్తిగా భారత రాజ్యాంగాన్ని టోటల్గా తుడిచిపెట్టి అంబేద్కర్ పేరునే లేకుండా చేసి ఈ దేశంలో సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతోనే, కుట్రతోనే ఈరోజు పాలన చేస్తున్నారు. ఈరోజు అదే ఆ ఉద్దేశంతోనే ఈరోజు లౌకికవాద దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అందరూ ఒకటే, అందరూ సమానమే అన్నటువంటి నినాదంతో ఈరోజు మనం అంశంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. దీనన్నిటికీ కూడా తూట్లు పొడుస్తూ కులాలను రెచ్చగొడుతూ, మతాలను రెచ్చగొడుతూ, భాషలను, ప్రాంతాలను రెచ్చగొడుతూ ఈరోజు వారు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా భయమేస్తూ ఉంది. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా, ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్లలోకి వచ్చి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రశాంతతకు వాతావరణం భారతదేశం. ఈ ప్రశాంతంగా ఉండనీయకుండా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కావచ్చు చేస్తూ ఉందని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక మీద మీ ఆటలు సాగవని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ తిరుపతి చుట్టూ ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రజల్లో వచ్చేటువంటి ఒకే ఒక మాట, అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి కూడా ఇలాంటి గతి పట్టలేదు. హిందువులు కానీ, ముస్లింలు కానీ, అదేవిధంగా క్రైస్తవులు కానీ అందరం అన్నదమ్ములతో సంతోషంతో అందరూ బామార్ది అని చెప్పుకుంటూ, అన్నదమ్ములు అనుకుంటూ, అక్కా చెల్లెలు అనుకుంటూ మెలిగాం. ఈరోజు మనలోనే ఈ విధంగా చీలికలు తెచ్చి ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని చెప్పి ఈరోజు ప్రజలు చెప్పుకుంటూ వాపోతా ఉన్నారు. అది మాత్రమే కాదు, వీళ్ళ యొక్క సిచ్యువేషన్ ఈ దేశంలో పూర్తిగా దాదాపు కొన్ని లక్షల మంది నిరుద్యోగ సమస్యతో తాండవం చేస్తూ ఉంటే వారికి ఒక్క ఉద్యోగ అవకాశం కూడా కల్పించలేనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుంటా రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలు పూర్తిగా అట్టే మనకు వ్యాకెంటీ ఉన్నా కూడా వాటికి పూర్తిగా కూడా దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని కూడా తొక్కడం జరుగుతూ ఉంది. విద్యా విషయం తీసుకున్నా, వైద్యం తీసుకున్నా, ఉపాధి కల్పన తీసుకున్నా, వ్యవసాయ రంగం తీసుకున్నా, అభివృద్ధి తీసుకున్నా, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు మనం వెనకబడిపోతా ఉన్నాం. ఇంకొక 5-6 ఇంకొక ఈ టర్మగానే జరిగిందంటే టోటల్గా మనం అంధకారంలోకి నెట్టేసేటువంటి పరిస్థితి వస్తుందని ఈ యొక్క మిత్రుల ఎదురుగానే చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మనకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది. అది మాత్రమే కాదు, భూములు ఇచ్చింది, వారికి కావాల్సిన రైతు రుణమాఫీ చేసింది, రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇచ్చింది. అది మాకు కాదు, ఉచిత కరెంట్ ఇచ్చింది. అదేవిధంగా వైద్యం తీసుకుంటే ఆరోగ్యశ్రీ కావాలన్నా, 104 తీసుకున్నా, లేకపోతే ప్రతి ఒక్క విషయంలో కూడా పూర్తిగా గుండె ఆపరేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా ఫ్రీగా చేసుకునే విధంగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి వీళ్ళొచ్చి కొత్తగా వచ్చి ఏం చేస్తా ఉన్నారు? మరి గత ప్రభుత్వం సరే పూర్తిగా అభివృద్ధిని తొంగలో దొక్కి అప్పుల పాలు చేసి ఊరికే వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా పూర్తిగానే చెప్పినటువంటి సూపర్ 6 హామీలను అమలుపరచకుండా ఈరోజు మామూలుగా స్త్రీలకు ఉచిత బస్సు ఫ్రీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది, తెలంగాణలో 2 నెలలకి ఉచిత బస్సు ఫ్రీని చేసింది. ఈరోజు అక్కమ్మలు, చెల్లెళ్ళందరూ కూడా
ఈరోజు ప్రశాంతంగా డబ్బులు టికెట్ లేకుండా బస్సులో తిరుగుతూ ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2 నెలలకే బస్సు ఉచిత ఫ్రీ అన్నారు. మహిళలందరికీ కూడా బస్సులో ఉచిత ప్రయాణం ఫ్రీగా ఇచ్చింది. ఈరోజు అక్కడ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఎన్డీఏ కూటమిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు ఎందుకు అక్క చెల్లెమ్మనికి ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకోలేకపోయారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచేటటువంటి ఎన్డీఏ కూటమిని గద్దె దించేంత వరకు ఈ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి అంబేద్కర్ ఆశయాలపైన దెబ్బ పడకుండా కాపాడడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తా ఉంది. భారత రాజ్యాంగం కాపాడడానికి కృషి చేస్తా ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం పాటుపడాలని కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామానికి వెళ్తాము, ప్రతి పట్టణంలోనూ ప్రతి టౌన్ లో కూడా తిరిగి ఎవరి సమస్యలు ఏ విధంగా ఉన్నా కూడా ఆ సమస్యల పరిష్కారానికి మేము పోరాటం చేసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాలాస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా రేణుగుంట మండలానికి నూతన అధ్యక్షుని ఎన్నుకుంటున్నాం. అతని పేరు చెరుకుతోట రాహుల్. 2 నిమిషాలు ముగిచ్చేస్తాను సమయాభావం వల్ల. ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా భారత రాజ్యాంగంలో జమిలీ ఎన్నికలు అనేవి ఏ విధంగా నిర్వహించవచ్చు, కానీ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్క నిర్ణయాలు తీసుకొని జరిపితే బాగుంటుంది. ఈ జమిలీ ఎన్నికలపై పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం లేదు. జమిలీ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ చాలా దూరం. సమయాభావం వల్ల